ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 5 మే 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 15/11/1999. ఈరోజు మురళి యొక్క టాపిక్ తండ్రి సమానముగా అయ్యే సహజ పురుషార్థము ఆజ్ఞాకారిగా అవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా తమ హోలీ హంసల మండలిని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ హోలీ హంసలు. మనస్సులో సదా జ్ఞానరత్నాలను మననం చేస్తూ ఉంటారు. వ్యర్థము అనే రాళ్లను వదలడము మరియు జ్ఞానరత్నాలను మననం చేయడమే హోలీ హంసల పని. ఒక్కొక్క రత్నము ఎంత అమూల్యమైనది. పిల్లలు ప్రతి ఒక్కరూ జ్ఞానరత్నాల గనిగా అయిపోయారు. జ్ఞానరత్నాల ఖజానాతో సదా నిండుగా ఉంటారు. ఈరోజు బాబ్దాదా పిల్లలలో ఒక విశేషమైన విషయాన్ని చెక్ చేశారు. అదేమిటి? జ్ఞానము లేక యోగం యొక్క సహజ ధారణకు సహజ సాధనము బాబా మరియు దాదా యొక్క ఆజ్ఞాకారిగా అయి నడవాలి. తండ్రి రూపంలో కూడా ఆజ్ఞాకారి, శిక్షకుని రూపంలో కూడా ఆజ్ఞాకారి మరియు సద్గురువు రూపంలో కూడా ఆజ్ఞాకారి. 3 రూపాలలో ఆజ్ఞాకారిగా అవ్వడము అనగా సహజ పురుషార్థులుగా అవ్వడము. ఎందుకంటే 3 రూపాల ద్వారా కూడా పిల్లలకు ఆజ్ఞ లభించింది. అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి సమయము ప్రతి కర్తవ్యానికి ఆజ్ఞ లభించి ఉంది. ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉంటే ఏ ప్రకారమైన శ్రమ లేక కష్టం అనేది అనుభవం అవ్వదు. ప్రతి సమయం యొక్క మనస సంకల్పాలు, మాటలు మరియు కర్మలు, ఈ 3 ప్రకారాల ఆజ్ఞలు స్పష్టంగా లభించాయి. ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచించే అవసరం కూడా లేదు. ఇది కరెక్టా తప్పా అని ఆలోచించే శ్రమ కూడా లేదు. పరమాత్మ ఆజ్ఞ సదా శ్రేష్టంగానే ఉంటుంది. కనుక కుమారులందరూ ఎవరైతే వచ్చారో మీ సమూహం చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ తండ్రి వారిగా అవుతూనే తండ్రితో ప్రతిజ్ఞలు చేశారా? తండ్రి వారిగా అవుతూనే మొట్టమొదట ఏ ప్రతిజ్ఞ చేశారు? తనువు, మనస్సు, ధనము అన్నీ ఏవైతే ఉన్నాయో భలే కుమారుల వద్ద ధనం ఎక్కువగా ఉండదు. అయినా కూడా ఏదైతే ఉందో అంతా మీదే బాబా అని అన్నారు. ఈ ప్రతిజ్ఞ చేశారు కదా. తనువు కూడా, మనస్సు కూడా, ధనము కూడా, అంతేకాక అన్ని సంబంధాలు మీతోనే అని ప్రతిజ్ఞ కూడా పక్కాగా చేశారు కదా. తనువు, మనస్సు, ధనము, సంబంధము అన్నీ మీవే అయినప్పుడు ఇక నాదంటూ ఏముంది? ఇంకా నాది అనేది ఏమైనా ఉందా? మీ వద్ద అసలు ఉండేవే ఏమిటి? తనువు, మనస్సు, ధనము, జనము అన్నీ బాబాకు సమర్పణ చేసేసారు. ప్రవృత్తిలో ఉండేవారు చేసేసారా? మదివనం వారు చేసేసారా? పక్కయే కదా. మనస్సు కూడా బాబాదిగా అయినప్పుడు ఇక నా మనస్సు అనేది లేదు కదా. లేకుంటే మనస్సు నాది అని అంటారా? నాది అని భావించి అసలు ఉపయోగించవచ్చా? మనస్సును బాబాకు ఇచ్చేసినప్పుడు ఇది కూడా మీ వద్ద తాకట్టుగా ఉంది. ఇక యుద్ధం ఎందులో చేస్తున్నారు? నా మనస్సు కలతగా ఉంది, నా మనస్సులో వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి, నా మనస్సు విచలితమవుతుంది. నాది కానే కానప్పుడు, తాకట్టు అయినప్పుడు తాకట్టు వస్తువును నాదిగా భావించి ఉపయోగించడము అంటే తాకట్టులో మోసం చేసినట్లే కదా.
మాయకు ద్వారాలు నేను మరియు నాది. తనువు కూడా మీది కానప్పుడు ఇక దేహాభిమానం నేను ఎక్కడి నుండి వచ్చింది? మనస్సు కూడా మీది కానప్పుడు ఇక నాది నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? నీదా లేక నాదా? నిజంగా తండ్రిదేనా లేక కేవలం చెప్పడం వరకే కానీ చేయడం వరకు కాదా? చెప్పేందుకేమో తండ్రిది అని చెప్పి నాది అని అంగీకరిస్తున్నారా? కేవలం మొదటి ప్రతిజ్ఞను గుర్తు చేసుకోండి. దేహాభిమానం యొక్క నేను నాది అనేవి ఉండరాదు. తనువును కూడా తాకట్టుగా భావించండి, మనస్సును కూడా తాకట్టుగా భావించండి అని తండ్రి ఆజ్ఞ అయితే ఉంది కదా. ఇక శ్రమ చేయాల్సిన అవసరం ఏముంది? ఏ బలహీనత అయినా నేను మరియు నాది అనే ఈ రెండు శబ్దాల ద్వారానే వస్తుంది. కనుక మీ శరీరము కాదు, దేహాభిమానం యొక్క నేను కూడా లేదు. మనసులో ఏ సంకల్పాలు నడిచినా ఒకవేళ మీరు ఆజ్ఞాకారులైతే తండ్రి ఆజ్ఞ ఏమిటి? పాజిటివ్గా ఆలోచించండి, శుభభావన సంకల్పాలు చెయ్యండి. వ్యర్థ సంకల్పాలు చెయ్యండి అని తండ్రి ఏమైనా ఆజ్ఞాపించారా? లేదు కదా. మనస్సు మీది కానప్పటికీ మీరు వ్యర్థ సంకల్పాలు చేస్తున్నారు అంటే తండ్రి ఆజ్ఞను ప్రాక్టికల్లోనికి తీసుకురానట్లే కదా. కేవలం నేను పరమాత్మ ఆజ్ఞాకారి బిడ్డను అనే ఒకే మాటను గుర్తుంచుకోండి. ఇది తండ్రి ఆజ్ఞయా కాదా అని ఆలోచించండి. ఆజ్ఞాకారి పిల్లలు తండ్రికి స్వతహాగానే గుర్తుంటారు, స్వతహాగానే ప్రియంగా ఉంటారు, స్వతహాగానే తండ్రికి సమీపంగా ఉంటారు. కనుక నేను తండ్రికి సమీపంగా, తండ్రికి ఆజ్ఞాకారిగా ఉన్నానా అనేది చెక్ చేసుకోండి. అమృతవేళ నేను ఎవరు అనే ఒక్క మాటనైతే గుర్తు చేసుకోగలరు కదా. ఆజ్ఞాకారినా లేక అప్పుడప్పుడు ఆజ్ఞాకారి, అప్పుడప్పుడు ఆజ్ఞను పక్కన పెట్టేస్తున్నానా అనేది చూసుకోండి. బాబా సదా చెప్తారు, ఏ రూపంలోనైనా ఒకవేళ ఒక్క బాబా యొక్క సంబంధమే గుర్తుంటే హృదయం నుండి బాబా అని అంటే అప్పుడు సమీపతను అనుభవం చేస్తారు. అయితే బాబా బాబా అనే మంత్రం వలె అనకండి. ఎలాగైతే వారు రామ రామ అని అంటారో అలా మీరు బాబా బాబా అని పైకి అనకండి. హృదయపూర్వకంగా బాబా అని అనాలి. ప్రతి కర్మ చేసే ముందు మనస్సు కోసం, తనువు కోసం లేక ధనం కోసం బాబా ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అనేది చెక్ చేసుకోండి. కుమారుల వద్ద భలే కొంత ధనమే ఉండవచ్చు, కానీ ధనం యొక్క లెక్కాచారాన్ని ఎలా ఉంచుకోవాలని బాబా చెప్పారో అలా ఉంచుకున్నారా? లేకుంటే ఎలా వస్తుందో అలా నడిపిస్తున్నారా? ప్రతి కుమారుడు ధనం యొక్క లెక్కాచారాన్ని కూడా ఉంచుకోవాలి. ధనాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో, మనస్సును కూడా ఎక్కడ ఎలా ఉపయోగించాలో, తనువును కూడా ఎక్కడ ఉపయోగించాలో దీని లెక్కాచారం అంతా ఉండాలి. బాబ్దాదా దాదీలతో కూడా చెప్తున్నారు, మీరు వీరికి ధారణా క్లాసు చేయిస్తున్నప్పుడు ధనాన్ని ఎలా ఉపయోగించాలో, లెక్కాచారం ఎలా ఉంచుకోవాలో అర్థం చేయిస్తారు కదా. లెక్కాచారం ఎలా ఉంచుకోవాలో, ఎలా ఉపయోగించాలో కుమారులకు తెలుసా? బాబ్దాదా ఇలా అడుగుతూ ఉంటే కొంతమంది కుమారులే చేతులెత్తుతున్నారు. కొత్త వారు కూడా ఉన్నారు. వీరికి తెలియదు కనుక ఏమేం చెయ్యాలి అని వీరికి తప్పకుండా తెలియచేయండి. అప్పుడు నిశ్చింతగా అయిపోతారు, భారమే అనిపించదు. ఎందుకంటే కుమారులు అంటేనే లైట్, తేలిక. డబల్ లైట్గా అవ్వాలని మీ అందరికీ లక్ష్యం అయితే ఉంది కదా.
మేము నెంబర్ 1లో రావాలని కుమారులందరికీ లక్ష్యం ఉంది కదా. కనుక లక్ష్యంతో పాటు లక్షణాలు కూడా ఉండాలి. లక్ష్యము చాలా ఉన్నతముగా ఉండి లక్షణాలు లేకుంటే మీ లక్ష్యం వరకు చేరుకోవడం చాలా కష్టం. కనుక తండ్రి ఆజ్ఞ ఏదైతే ఉందో దానిని సదా బుద్ధిలో ఉంచుకుని ఆ తరువాత కార్యములోకి రండి. బ్రాహ్మణ జీవితం యొక్క ముఖ్యమైన ఖజానాలు సంకల్పాలు, సమయము మరియు శ్వాస అని బాబ్దాదా ఇంతకు ముందు కూడా మీకు వినిపించారు. మీ శ్వాస కూడా చాలా అమూల్యమైనది. ఒక్క శ్వాస కూడా సాధారణంగా ఉండరాదు, వ్యర్థంగా పోకూడదు. భక్తిలో కూడా శ్వాసలోనూ మీ ఇష్టులను అంటే దేవీ దేవతలను స్మృతి చెయ్యండి అని అంటారు. ఒక్క శ్వాస కూడా వ్యర్థంగా పోకూడదు. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా ఇవైతే ఉండనే ఉన్నాయి. కానీ సంకల్పాలు, సమయము, శ్వాస ఈ 3 ఖజానాలు ఆజ్ఞానుసారంగా సఫలమవుతున్నాయా? వ్యర్థంగా అయితే పోవడం లేదు కదా. ఎందుకంటే వ్యర్థంగా పోతే జమ అవ్వదు. జమా ఖాతాను ఈ సంగమ యుగంలోనే చేసుకోవాలి. సత్య త్రేతాయుగాల్లో శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకోవాలన్నా, ద్వాపర కలియుగాలలో పూజ్య పదవిని పొందాలి అన్నా ఈ రెండిటి కొరకు ఈ సంగమ యుగంలోనే జమ చేసుకోవాలి. ఈ లెక్కతో సంగమ యుగంలోని జీవితం యొక్క ఈ చిన్న జన్మ యొక్క సంకల్పాలు, సమయము, శ్వాస ఎంత అమూల్యమైనవో ఆలోచించండి. ఇందులో అస్సలు నిర్లక్ష్యముగా అవ్వకండి. ఎలా తోస్తే అలా రోజును గడిపేయడం కాదు. రోజు గడిచిపోలేదు, కానీ ఒక్క రోజులో చాలా పోగొట్టుకున్నారు. ఎప్పుడైనా వ్యర్థ సంకల్పాలు చేసినా, వ్యర్థముగా సమయం పోయినా 5 నిమిషాలే కదా పోయింది అని మాత్రం అనుకోకండి. రక్షించుకోండి. సమయానుసారంగా ప్రకృతి తన కార్యంలో ఎంత తీవ్రంగా ఉందో ఒక్కసారి గమనించండి. ఏదో ఒక ఆట చూపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట తన ఆట చూపిస్తూ ఉంటుంది. కానీ ప్రకృతి పతులైన బ్రాహ్మణ పిల్లల ఆట ఒక్కటే, ఎగిరే కళ యొక్క ఆట. ప్రకృతి అయితే తన ఆట చూపిస్తుంది, కానీ బ్రాహ్మణులు తమ ఎగిరే కళ యొక్క ఆటను చూపిస్తున్నారా? ఒరిస్సాలో వచ్చిన సముద్ర తుఫాను గురించి ఇలా జరిగింది అని కొంతమంది పిల్లలు బాబ్దాదాకు సమాచారాన్ని వ్రాసి ఇచ్చారు. కనుక ఆ ప్రకృతి యొక్క ఆటనైతే చూశారు కదా. కానీ బాబ్దాదా అడుగుతున్నారు, మీరు కేవలం ప్రకృతి యొక్క ఆటను మాత్రమే చూసారా? లేక మీ ఎగిరే కళ యొక్క ఆటలో బిజీగా ఉన్నారా? లేక కేవలం సమాచారం వింటూ ఉండినారా? అన్ని సమాచారాలు వినాల్సే వస్తుంది. కానీ సమాచారం వినడంలో ఎంత ఆసక్తి ఉంటుందో అంత ఆసక్తి తమ ఎగిరే కళలో బిజీగా ఉండడంలో ఉందా? చాలామంది పిల్లలు గుప్త యోగులుగా కూడా ఉన్నారు. ఇలాంటి గుప్త యోగి పిల్లలకు బాబ్దాదా సహాయం కూడా లభించి ఉంది. అలాంటి పిల్లలు స్వయం కూడా అచంచలంగా సాక్షిగా ఉన్నారు. అంతేకాదు, వాయుమండలానికి కూడా సమయానికి తమ సహయోగాన్ని ఇచ్చారు. ఎలాగైతే గవర్నమెంటు కానీ చుట్టుప్రక్కల ఉన్నవారు కానీ స్థూలమైన సహయోగం ఇచ్చేందుకు తయారైపోతారో, అలా బ్రాహ్మణాత్మలు కూడా తమ సహయోగంగా శక్తిని, శాంతిని, సుఖాన్ని ఇచ్చే ఈశ్వరీయ శ్రేష్ఠ కార్యాన్ని చేశారా? పలానా గవర్నమెంటు ఇది చేసింది, పలానా దేశం ఇది చేసింది అని వారు వెంటనే ప్రకటించడం ప్రారంభిస్తారు కదా. అలా బాప్దాదా ప్రశ్నిస్తున్నారు, బ్రాహ్మణులైన మీరు కూడా మీ కార్యం చేశారా? మీరు కూడా చాలా అలర్ట్గా ఉండాలి కదా.
స్థూలమైన సహయోగం ఇవ్వడం కూడా అవసరమే. దీనికి బాబ్దాదా వద్దు అని అనరు. కానీ బ్రాహ్మణుల విశేషమైన కార్యం ఏదైతే ఉందో, ప్రపంచంలో మరెవ్వరూ ఇలాంటి సహయోగాన్ని ఇవ్వలేరో అలాంటి సహయోగాన్ని మీరు అలర్ట్గా ఉండి ఇచ్చారా? ఇవ్వాలి కదా. లేకుంటే వారికి కేవలం వస్త్రాలు, ధాన్యమే కావాలా? మొదట వారికి మానసిక శాంతి కావాలి, ఎదుర్కొనే శక్తి కావాలి. కనుక స్థూలంతో పాటు సూక్ష్మ సహయోగాన్ని బ్రాహ్మణులు మాత్రమే ఇవ్వగలుగుతారు, మరెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు జరిగినది పెద్దదేమీ కాదు. ఇదైతే కేవలం రిహార్సల్ మాత్రమే. అసలైనవి రానున్నాయి. వాటి రిహార్సల్స్ను తండ్రి లేక సమయము మీకు కూడా చేయిస్తున్నాయి. కనుక ఏవైతే శక్తులు, ఖజానాలు మీ వద్ద ఉన్నాయో వాటిని సమయానికి ఉపయోగించడం వస్తుందా? కుమారులు ఏం చేస్తారు? శక్తుల జమ ఉందా? శాంతి జమ అయి ఉందా? ఉపయోగించడం వస్తుందా? చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించండి. సాక్షిగా ఉంటూ చూడాలి, వినాలి, మరియు సహయోగం కూడా ఇవ్వాలి. చివర్లో అసలైనవి జరిగినప్పుడు అందులో సాక్షిగా మరియు నిర్భయంగా అయ్యి చూడాలి, మరియు పాత్ర కూడా అభినయించాలి. ఏ పాత్ర చెయ్యాలి? దాతా పిల్లలైన మీరు దాతలుగా అయ్యి ఆత్మలకు ఏం కావాలో అవి ఇస్తూ ఉండాలి. మీరు మాస్టర్ దాతలు కదా, స్టాకు జమ చేసుకోండి. మీ వద్ద ఎంత స్టాకు ఉంటుందో అంతే దాతగా అవ్వగలరు. చివరి వరకు మీకోసమే జమ చేసుకుంటూ ఉంటే దాతగా అవ్వలేరు. అనేక జన్మలకు ఏదైతే శ్రేష్టమైన పదవిని పొందాలో అది ప్రాప్తి చేసుకోలేరు. అందువలన మొదటి విషయం ఏమిటి అంటే మీ వద్ద స్టాకు జమ చేసుకోండి. శుభభావన, శుభకామనల బండారం సదా నిండుగా ఉండాలి. రెండవది, ఏవైతే విశేషమైన శక్తులు ఉన్నాయో ఆ శక్తులను ఏ సమయంలో ఎవరికి ఏది కావాలో అది ఇవ్వగలగాలి. ఇప్పుడు సమయానుసారం కేవలం మీ పురుషార్థంలోనే సంకల్పం మరియు సమయాన్ని ఇవ్వడమే కాక దానితో పాటు దాతగా అయి విశ్వానికి కూడా సహయోగాన్ని ఇవ్వండి. మీ పురుషార్థం కోసం వినిపించము కదా. అమృత వేళలోనే నేను ఆజ్ఞాకారి బిడ్డను అనే సంకల్పం చేసేయండి. ప్రతి కర్మ కోసం ఆజ్ఞ లభించి ఉంది. మేలుకునేందుకు, నిద్రించేందుకు, తినేందుకు, కర్మయోగిగా అయ్యేందుకు ప్రతి కర్మకు ఆజ్ఞ లభించింది. ఆజ్ఞాకారిగా అవ్వడమే తండ్రి సమానముగా అవ్వడము. కేవలం శ్రీమతాన్ని అనుసరించండి, మన్మతమును పరమతమును కాదు. శ్రీమతంలో ఏమీ కలపకూడదు. ఒకసారి మన్మతంపై, ఒకసారి పరమతంపై నడిస్తే శ్రమ చేయాల్సి ఉంటుంది, సహజముగా ఉండదు. ఎందుకంటే మన్మతము పరమతము ఎగరనివ్వవు. మన్మతము పరమతము బరువుగా చేసేస్తాయి. బరువు ఉంటే ఎగరలేరు కదా. శ్రీమతము డబల్ లైట్గా చేస్తుంది. శ్రీమతాన్ని అనుసరించడము అనగా సహజముగా తండ్రి సమానముగా అవ్వడము. శ్రీమతంపై నడిచే వారిని అసలు ఏ పరిస్థితి కూడా క్రిందకు తీసుకుని రాలేదు. మరి శ్రీమతాన్ని అనుసరించడం వస్తుందా? మంచిది. కుమారులు ఇప్పుడు ఏం చేస్తారు? నిమంత్రణ లభించింది, ప్రత్యేకమైన ఆతిథ్యం లభించింది. చూడండి ఎంత ప్రియమైన వారిగా అయిపోయారు. మరి ఇక ముందు ఏం చేస్తారు? దీనికి బదులు ఇస్తారా? లేక అక్కడికి వెళ్తే అక్కడి వారిలా, ఎక్కడికి వస్తే ఎక్కడి వారిలా ఉంటారా? ఇలాగైతే లేరు కదా. ఎక్కడైతే చాలా మజాలో ఉన్నారు,
మాయా యుద్ధము నుండి రక్షింపబడి ఉన్నారు. ఇక్కడ మధువనంలో కూడా మాయ వచ్చింది అనేవారు ఎవరైనా ఉన్నారా? మధువనంలో కూడా శ్రమ చేయాల్సి వచ్చింది అనేవారు ఎవరైనా ఉన్నారా? సురక్షితంగా ఉన్నారు, బాగున్నారు. బాబ్దాదా కూడా సంతోషిస్తున్నారు. యువకుల గ్రూపుపై గవర్నమెంట్ వారి అటెన్షన్ వెళ్ళే సమయం కూడా వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు విఘ్న వినాశకులుగా అవుతారో అప్పుడే వెళ్తుంది. విఘ్న వినాశకులు అనేది ఎవరి పేరు? మీదే కదా. ఏ కుమారుడిని ఎదిరించే ధైర్యం విఘ్నాలకు ఉండరాదు. అప్పుడే విఘ్న వినాశకులు అని అంటారు. విఘ్నాలే ఓడిపోవాలి కానీ యుద్ధం చెయ్యరాదు. విఘ్న వినాశకులుగా అయ్యే ధైర్యం ఉందా? లేకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దాది చాలా మంచిగా ఉండేవాడిని కానీ ఏమైపోయిందో తెలియదు అని ఎలా అయితే ఉత్తరం వ్రాయురు కదా. కేవలం ఓకే చాలా బాగున్నాము, విఘ్న వినాశకులుగా ఉన్నాము అని ఒకే పదం వ్రాయండి. చాలా పెద్ద పెద్ద ఉత్తరాలు అయితే వ్రాయకండి. కేవలం ఓకే అని వ్రాయండి. మంచిది. మధువనం వారి విశేషత కూడా బాబ్దాదా వద్దకు చేరుకుంది. మధువనం వారు తమ చార్టు పంపించారు. బాబ్దాదా వద్దకు చేరుకుంది. బాబ్దాదా పిల్లలందరినీ ఆజ్ఞను అంగీకరించే ఆజ్ఞాకారి పిల్లలు అనే దృష్టితో చూస్తారు. విశేషమైన కార్యం లభించింది. ఎవరెడీగా చేశారు. ఇందుకు విశేషమైన శుభాకాంక్షలు ఇస్తున్నాము. మంచిది. ప్రతి ఒక్కరూ తమ సమాచారాన్ని స్పష్టంగా వ్రాశారు. బాబ్దాదా దాదీతో అంటున్నారు, మీరు కూడా రిజల్ట్ చూసి క్లాసు చేయించండి. తమ స్థితి యొక్క చార్టును మంచిగా వ్రాశారు. బాబ్దాదా అయితే శుభాకాంక్షలు ఇస్తున్నారు. సత్యమైన హృదయంపై సత్యమైన సాహిబ్ అంటే తండ్రి కూడా రాజీ అయిపోతారు. అచ్చా, నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క ఆజ్ఞాకారి పిల్లలకు, సదా విఘ్న వినాశక పిల్లలకు, సదా శ్రీమతంపై సహజంగా నడిచేవారు, శ్రమ నుండి ముక్తులుగా ఉండేవారు, సదా ఆనందంలో ఎగురుతూ ఇతరులను కూడా ఎగిరించేవారు, సర్వ ఖజానాల భండారంతో నిండుగా ఉండేవారు, ఈ విధంగా తండ్రికి సమీపంగా మరియు సమానముగా ఉండే పిల్లలకు చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. కుమారులకు కూడా అందులోనూ విశేషంగా అలసిపోకుండా ఎవరెడీగా సదా ఎగిరే కళలో ఎగిరే వారికి బాబ్దాదా యొక్క విశేషమైన ప్రియ స్మృతులు. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. బాబ్దాదా డైమండ్ హాలులో కూర్చుని ఉన్న సోదరీ సోదరులందరికీ దృష్టిని ఇచ్చేందుకు హాల్ అంతా తిరిగారు. బాబ్దాదాకు ప్రతి పుత్రుని పైన చాలా చాలా ప్రేమ ఉంది. మాపై బాబ్దాదాకు ప్రేమ తక్కువగా ఉంది అని ఎవ్వరూ అనుకోవద్దు. మీరు మర్చిపోవచ్చు. కానీ తండ్రి నిరంతరము ప్రతి పుత్రుని మాలను జపిస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి పుత్రుని విశేషత సదా బాబ్దాదా ఎదురుగా ఉంటుంది. విశేషత లేని పుత్రుడు ఒక్కరు కూడా లేరు. ప్రతి పుత్రుడు విశేషమైన వారే. తండ్రి ఎప్పుడూ ఒక్క బిడ్డను కూడా మర్చిపోరు. కనుక అందరూ స్వయాన్ని నేను విశేషమైన ఆత్మను, విశేషమైన కార్యం కోసం నిమిత్తముగా ఉన్నాను అని భావిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. అచ్చా, ఈరోజు వరదానము: సదా ఆత్మిక స్థితిలో ఉంటూ ఇతరులలో కూడా ఆత్మను చూసే ఆత్మిక గులాబీ భవ. ఆత్మిక గులాబీ అనగా వారిలో సదా ఆత్మిక సుగంధం ఉంటుంది. ఆత్మిక సుగంధం కలవారు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఆత్మనే చూస్తారు, శరీరాన్ని చూడరు.
కనుక స్వయం కూడా సదా ఆత్మిక స్థితిలో ఉండండి. ఇతరులలో కూడా ఆత్మనే చూడండి. తండ్రి ఎలాగైతే ఉన్నతోన్నతులు, అలా వారి తోట కూడా ఉన్నతాతి ఉన్నతమైనది. ఆ తోటకు ఆత్మిక గులాబీలైన మీరే విశేషమైన అలంకారము. మీ ఆత్మిక సుగంధము అనేక ఆత్మల కళ్యాణం చేస్తుంది. స్లోగన్: మర్యాదలను అతిక్రమించి ఎవరికైనా సుఖమిచ్చినట్లయితే అది కూడా దుఃఖ ఖాతాలో జమ అవుతుంది. అచ్చా. ఓం శాంతి.